దయచేసి ఇవి ప్రార్థన మనవులు ప్రకటనలు దయచేసి గుర్తుంచుకొని ప్రార్థన చేయాలని, అలాగే పాల్గొనాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని గ్రంథంలో నుండి ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 32వ అధ్యాయం. 7వ వచనాన్ని చదువుతున్నాను. నిర్గమకాండం 32వ అధ్యాయం 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని అనెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. ప్రభు లేఖన భాగాలు మన వినికిడిలో మనందరి ఆత్మల క్షేమం కొరకై ప్రభువు మాత్రమే దీవించి మనందరికీ క్షేమకరంగా ఆయన లేఖనాలలో నుండి మనకు అనుగ్రహించుగా. ప్రియులరా, గత వారం నిర్గమకాండం 32వ అధ్యాయంలో విశ్వాసుల జీవితంలో విగ్రహాలను గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. నిర్గమకాండం 32వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని ఇశ్రాయేలీల మధ్య తండ్రి అయిన దేవుణ్ణి కాదని, ఎందుకు వారు ఐగుప్తు దేవతా ప్రతిమ అయిన దూడను ఆరాధించడానికి వారు మల్లుకున్నారో వారికి తెలియకుండానే వారి మధ్యలోనికి ప్రవేశించిన ఈ విగ్రహం, వారు ఆలోచించకుండానే వారికి తెలియకుండానే వారి మధ్యలోనికి ప్రవేశించిన ఈ విగ్రహం వారి జీవితాల్లో వారికి ఎంత సమస్యను తీసుకొచ్చి పెట్టిందో తర్వాత వచనాల్లో మనం చూస్తాం. ఎప్పుడు విగ్రహాలు విశ్వాసుల జీవితంలో జొరబడతాయో మనం ఒక 4 కారణాలు గత వారం ఆలోచన చేశాం. బహుశా గుర్తుంటుందని నేను నమ్ముతున్నాను. దేవుడు ఆలస్యం చేసినప్పుడు ఆలస్యానికి ప్రత్యామ్నాయాలుగా బదులుగా ఆయన నాకు జవాబు ఇవ్వలేదు, దేవుడు నాతో మాట్లాడడం మానివేశాడు, దేవుడు నాకు మార్గాన్ని చూపలేదని ప్రత్యామ్నాయంగా మనం వెతుక్కునే ఏ సహాయమైనా, దేవునికి బదులుగా మనం వెతుక్కునే ఏ సహాయమైనా అది విగ్రహం అని గత వారం ఆలోచన చేశాడు. మోషే ఆలస్యం చేశాడు కాబట్టి దూడను చేసుకున్నారు. దేవుడు ఆలస్యం చేశాడని మరొక దాన్ని చేసుకున్నారు. నేను ప్రార్థించాను, ప్రభు నాకు జవాబు ఇవ్వలేదు కాబట్టి నేను మరొక దానిని తయారు చేసుకుంటాను అని మనం ఎప్పుడైతే దేవునికి ప్రత్యామ్నాయంగా మరొక దాని వైపు చూస్తామో, ఆయన ఆలస్యం చేసినప్పుడు అప్పుడు విగ్రహాలు జ్వరబడతాయి అని విన్నాం. రెండవది, దేవుని నడిపింపు అర్థం కాన 40 రోజులైంది, ఆలస్యం చేశాడు దేవుడు, వారికి వెళ్ళాలని ఉంది, దేవుని నడిపింపు వారికి అర్థం కాదు. దేవుడు ఎందుకు వారిని ఆగమన్నాడో వారికి అర్థం కాదు. మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని వదిలిపెట్టి సొంతంగా దూడను చేసుకుని బయలుదేరి వెళ్ళాలని వారు ప్రయత్నం చేశారు. దేవుని నడిపింపుకు ప్రత్యామ్నాయంగా మనము ఏ మార్గాన్ని ఎన్నుకున్నా అదే మన జీవితాల్లో విగ్రహం అని ఆలోచన చేశాం. మూడవది, దేవుడి ఆజ్ఞలు భక్తి కఠినమైనప్పుడు సులభమైన విధానాల ద్వారా భక్తిని చేయాలి అని ప్రయత్నం చేసిన ప్రతిసారి మనం విగ్రహం వైపు వెళ్తున్నాం అని జ్ఞాపకం చేసుకున్నాం. నాలుగవది, దేవునికి చెందాల్సిన వాటిని మనము దేవునికి చెందాల్సిన వాటిని వేటికి మనం ఇచ్చిన, దేవునికి చెందాల్సిన సమయం, దేవునికి చెందాల్సిన జ్ఞానం, దేవునికి చెందాల్సిన మన ప్రేమ, దేవునికి చెందాల్సిన మన బలం, దేవునికి చెందకుండా మరి వేటికి ఇచ్చిన, దేవుని మహిమ కొరకై ఆయన మనకు అనుగ్రహించినవి మన సొంతం కొరకై ఎప్పుడైతే మనం ఉపయోగించుకుంటామో, లేకపోతే వేరే వాటి కొరకు ఎప్పుడైతే ఉపయోగిస్తామో దానిని విగ్రహం అంటామని గత వారం ఆలోచన చేశాం. ఒకవేళ విగ్రహాలు విశ్వాసుల జీవితాల్లో జొరబడితే సమస్య ఏంటి? తర్వాత వచనాల్లో ఒకవేళ విగ్రహాలు ఇశ్రాయేలీల మధ్య విగ్రహం జొరబడిన కారణాన విగ్రహారాధన, విశ్వాసులలో విగ్రహారాధన, నేను అవిశ్వాసుల గురించి మాట్లాడట్లేదు, విశ్వాసులలో విగ్రహారాధన, విశ్వాసులైన వారు ఒకవేళ విగ్రహారాధన చేస్తే
విశ్వాసుల మధ్య ఒకవేళ విగ్రహారాధన జొరబడితే, విగ్రహారాధన ఒకవేళ ప్రారంభమైతే, దయచేసి గుర్తుంచుకోండి, అది కలుగు చేసే నష్టాలను మనం ఈ ఉదయకాలం వేళ ఆలోచన చేయబోతున్నాం. విశ్వాసుల జీవితాల్లో ఒకవేళ విగ్రహం జొరబడింది అంటే, విగ్రహాలు ప్రవేశించాయంటే, ఆ విగ్రహారాధన కలిగించే నష్టాలు క్లుప్తంగా, సమయం లేదు, జస్ట్ చాలా క్లుప్తంగా మీ ముందుంచి వర్తమానాన్ని ఉంచి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇశ్రాయేలీల జీవితాల్లో ప్రవేశించిన ఈ విగ్రహం వారికి తెచ్చిపెట్టిన సమస్యల్ని మనం చూద్దాం. చూడండి, మొదటిది 32వ అధ్యాయం 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి అన్నది. చెడిపోయిరి అన్నది. విగ్రహం కలుగు చేసే మొట్టమొదటి నష్టం భక్తి జీవితంలో, విశ్వాసుల జీవితంలో కరప్ట్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో కరప్ట్ అని ఉంటుంది, చెరుపుట అని ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే అది మనల్ని చెరుపుతుంది. విగ్రహం దేవునికి ప్రత్యామ్నాయంగా మనం తెచ్చిపెట్టుకునేది ఏదైనా, ఆలస్యం చేశాడని తెచ్చిపెట్టుకున్నది, ఆయన నడిపించటం ఆపేశాడని మనం వెళ్ళే మార్గం, ఆజ్ఞలు కఠినమయ్యాయని ఎంచుకునే సులభమైన భక్తి విధానం, దేవునికి చెందాల్సిన వాటిని మరి దేని కొరకు మనం ఎప్పుడైతే వేటి కొరకైనా ఎవరి కొరకైనా ఉపయోగిస్తామో, అవి కానీ వ్యక్తులు కానీ ఏవైనా కానీ, వాళ్ళు మన జీవితాల్లో కలుగు చేసే నష్టాలు. కొన్నిసార్లు చెప్తున్నారు, భార్య విగ్రహం కావచ్చు, పిల్లల విగ్రహం కావచ్చు, ఉద్యోగం విగ్రహం కావచ్చు, మనకిష్టమైన వారి విగ్రహాలు కావచ్చు, కొన్నిసార్లు నా పరిచర్య నాకు విగ్రహం కావచ్చు, నా వరము నా విగ్రహం కావచ్చు, ఏదైనా విగ్రహం కావచ్చు. ఒకవేళ దేవుని వైపు నుండి మనల్ని మళ్లింప చేసేవి ఏవైనా కానీ, మనకు తెచ్చిపెట్టే మొట్టమొదటి సమస్య ఏంటంటే అవి మనల్ని చెరుపుతాయి, అవి మనల్ని చెడగొడతాయి. దేవుడే చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు? విచారం చేశారా? చేయలేదు. వాళ్ళు ఏం చేశారు? దొంగతనం చేశారా? చేయలేదు. వారు ఏం చేశారు? నరహత్య చేశారా? చేయలేదు. మనం మేజర్గా ఏవైతే పెద్ద పెద్ద పాపాలు అని అంటామో ఆ పాపాలు ఏవీ చేయలేదు. వారు చేసింది ఏంటంటే దేవునికి బదులుగా మరొక విగ్రహాన్ని, దేవునికి ప్రత్యామ్నాయంగా ఒక మార్గాన్ని, ఒక సహాయాన్ని వారు తయారు చేసుకున్నారు. దానిని బట్టి దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, లేకపోతే నరహత్య కాదు, ఇవేవి చేయలేదు వారు. ఇవి కాదు మానవుల్ని చెడగొట్టేవి. దేవుని స్థానంలో నీ జీవితంలోనికి ఎవరొచ్చి కూర్చున్నా, దేవుని స్థానంలో నీ జీవితంలోనికి ఏది వచ్చి కూర్చున్నా, అది ఉద్యోగం కావచ్చు, నేను మళ్ళీ చెప్తున్నాను, అది ఉద్యోగం కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ పరిచర్య కావచ్చు, నీ సేవ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దేవుని స్థానాన్ని ఏది ఆక్రమించినా అది నీ భక్తిని చెరుపుతుంది. డెస్ట్రాయ్ అని ఉంటది మరొక చోట, నాశనం చేస్తుంది. నీ నాశనం అప్పటి నుండే ప్రారంభం, నీ పతనం నాట నుండే ప్రారంభం. దేవుని స్థానాన్ని ఎవరికైనా మనం ఇచ్చిన నాడే మన నాశనం, మనము చెడిపోవడం మొదలవుతుంది, మనము పతనం అవడం మొదలవుతుంది. సోదరుడా సోదరి, చాలా సులభంగా దేవుని విడిచిపెడుతున్నారు. చాలా తేలిగ్గా దేవుని వదిలిపెట్టి మరొక దాన్ని ప్రత్యామ్నాయంగా మనం తెచ్చిపెట్టుకుంటున్నాం. అది మనల్ని నాశనం చేస్తుంది, మన భక్తి జీవితాన్ని చెరిపేస్తుంది. ప్రభు అన్నాడు, వారు చెడిపోయిరి అని అన్నాడు. దేవుని దృష్టిలో, వింటున్నారా? దేవుని దృష్టిలో నీవు దేవునికి బదులుగా ఏమి తెచ్చిపెట్టుకున్నా, దేవుని కోణములో, దేవుని దృష్టిలో నీవు చెడిపోయిన దాని కింద లెక్క, నీవు చెడిపోయిన వాడి కింద లెక్క. ఆయన నిన్ను చెడిన దానిగా చూస్తాడు. నీవు పతనమైపోయినట్లు, నిన్ను నాశనం చేసుకున్నాడు. చెడిపోవడం అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? చెడిపోవటానికి సూచనలు ఎలా ఉంటాయి? కిందనే ప్రభు చెప్పాడు చూడండి, మోషేతో మాట్లాడిన మాటల్లో. ఒకటేంటంటే 8వ వచనం చెప్పాడు, ఆయన ప్రారంభించాడు. చెడిపోవటం అంటే ఏంటి? నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి అనే మాట. త్వరగా తొలగిపోయి, త్రోవ నుండి తొలగిపోవటం చెడిపోవటం. దేవుడు నియమించిన త్రోవ నుండి నువ్వు తొలగిపోతే నువ్వు చెడిపోయావు అనటానికి సూచన. హలో, ఇప్పుడు నువ్వు వెళుతున్న త్రోవ దైవ నిర్ణయమేనా? దేవుని చిత్తములో ఉన్న త్రోవలోనే వెళ్తున్నావా? ఒక కుటుంబంగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా, ఒక పెద్దగా ఇప్పుడు నువ్వు నడుస్తున్న త్రోవ అది దేవునికి సంబంధించిన త్రోవనైనా, ఆత్మ సంబంధమైన త్రోవనైనా? త్రోవను విడిచాడు లోతు.
హెబ్రోనులో ఉండకుండా, మమ్రేలో ఉండకుండా సొదొమ గొమొర్రా వైపు ప్రయాణం చేశాడు. పతనం వైపు ఆయన డైరెక్షన్ చేంజ్ అయిపోయింది. మరొక దిశ గుండా వెళ్ళిపోయాడు. పౌలును వెంబడించాడు దేమా, ఆత్మ సంబంధమైన మార్గంలో నడిచేవాడు. లోక సంబంధమైన మార్గం వైపు మళ్ళీపోయాడు. నీవు చెడిపోయావు అనటానికి మొదటి సూచన ఏంటంటే, నీవు త్రోవను తప్పుతావు. ఆత్మ సంబంధమైన త్రోవను వదిలిపెట్టి ధనాపేక్ష అనే త్రోవ వైపు, లోకాశలు అనే త్రోవ వైపు, శరీర సంబంధమైన ఇచ్చలు అనే త్రోవ వైపు, నీకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించే తాత్కాలికమైన వాటి వైపు నువ్వు ఎప్పుడైతే ప్రయాణం చేస్తావో నువ్వు చెడిపోయావు అనటానికి అది మొదటి గుర్తు. రెండవ గుర్తు చూడండి, అక్కడే ఉంది. రెండవ గుర్తు మనం చూద్దాం. 9వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు అనుంది. స్టిఫ్ నెక్డ్ పీపుల్ అని ఉంటుంది. ఇనుప నరమును కలిగిన వారు అనుంది మరొక చోట. సమయం లేదని వచనాలు చెప్పట్లేదు. ఇనుప నరమును కలిగిన వారు, మెడవంచని వారు, కఠినులు, కాఠిన్యం ఉంటుంది. లేఖనానికి, దేవుని వాక్యానికి, భక్తి జీవితానికి కాఠిన్యాన్ని చూపిస్తారు. మెడవంచని వారు, దే వోంట్ లిజన్, వారు వినరు. హృదయాలు చాలా కఠినమైపోతాయి. వాక్యం పనిచేయదు. ప్రభు ఎంత తేటగా స్పష్టంగా వారితో మాట్లాడినా ఆ వాక్యం వారిని కదిలించదు. కొంతమంది అంటారు, నాకేం కాలా ఆయన చెప్తుంటే అంటారు. ప్రాబ్లం వర్తమానికంలో కాదు, ప్రాబ్లం నీలో. ఒక వ్యక్తి వాక్యాన్ని ఉపదేశిస్తున్నప్పుడు నీలో ఏ స్పందన కలగట్లేదంటే ప్రాబ్లం వర్తమానికుల్లో కాదు, వినే నీలో. నీ హృదయం వాక్యానికి స్పందించటం మానింది అంటే అర్థం ఏంటో తెలుసా? వింటున్నారా జాగ్రత్తగా? నీ హృదయం వాక్యానికి స్పందించటం ఆగిపోయింది అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు చెడిపోయావు అని అర్థం. భక్తి సంబంధమైన విషయాల్లో చెడిపోయావని అర్థం. నీవు తెచ్చి పెట్టుకున్న విగ్రహం నిన్ను చెరిపేసింది అని అర్థం. నిన్ను పాడు చేసింది అని అర్థం. వాక్యానికి స్పందించట్లేదా నువ్వు? హృదయంలో వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయంలో ఎలాంటి స్పందనలు కలగట్లేదా? నో ఫీలింగ్సా? నో ఎమోషన్సా? బాధ అనిపించట్లేదా? పశ్చాత్తాపం కలగట్లేదా? నువ్వు చెడిపోయావని అర్థం. ఒక వచనం చూడండి. ఎజ్రా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో 2 సన్నివేశాలు ఉన్నాయి. నేను ఒక వచనాన్ని మీ కొరకైనా చదివినిపిస్తాను. దయచేసి నెహెమ్యా గ్రంథానికి రండి. 8వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. 8, 9 వచనాలు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8, 9 వచనాలు. ఇటువలనే వారు దేవుని గ్రంథమును, వింటున్నారు జాగ్రత్తగా, వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లుగా దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలు పెట్టగా వారి హృదయాలు పగిలిపోయాయి. ఆ దినాన కారణం ఏంటి? వారు చెడిపోలా. వారి హృదయాలు సున్నితంగా ఉన్నాయి. వాక్య విషయంలో వారి హృదయాలు వాక్యానికి స్పందిస్తూ ఉన్నాయి. వాక్య విషయంలో వారు చాలా సున్నిత హృదయులుగా ఉన్నారు. ఆ ప్రశ్న సూటిగా ఉదయకాలం వేళ, దేవుని వాక్యం విషయంలో నీ హృదయం సున్నితమైందేనా? ఎవరో ఏదైనా అంటే హృదయం గాయమైందనా అంటవే? ఎవరో ఏదో ఒక రకంగా ప్రవర్తిస్తే నా మనసంతా బాధ అనిపించిందన్నా అనంటవే? ప్రభువు మాట్లాడినప్పుడు ఎప్పుడైనా నీకు హృదయం గాయమైందా? మనసుకు బాధ అనిపించిందా? నీకు ఆ ఫీలింగ్స్ లేవంటే నీ జీవితంలో విగ్రహం ఉంది అని అర్థం. ఏదో విగ్రహాన్ని తెచ్చిపెట్టుకున్నావని అర్థం. నువ్వు చెడిపోయావని అర్థం. విగ్రహాలను మన జీవితంలో ఉన్నాయి అనటానికి మొదటి గుర్తు ఏంటంటే మనము చెడిపోయి ఉంటాం. చెడిపోయి ఉండడానికి సూచనలు చెప్తున్నాను నేను. వీరు వినరు, వీరు కఠిన హృదయం కలిగిన వారుగా ఉంటారు, దారి తప్పి ఉంటారు, తమను తాము చెరిపి వేసుకుని ఉంటారు. నిర్గమకాండం 32:5లో ఇదే సందర్భాన్ని బట్టి మోషే ఏమన్నాడో చూడండి. ఇదే మాటను కొంచెం మార్చి మాట్లాడాడు. 32వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. 32:5 ద్వితీయోపదేశ కాండం 32:5. వారు తమ్మును చెరుపుకొని ఆయన పుత్రులు కారు, వారు కలంకులు, మూర్ఖత గల వక్రవంశం అన్నాడు.
ఇశ్రాయేలీయులను గురించి ఆయన మాట్లాడిన మాట అది. వారు తమ్మును తామే చెరుపుతారు. విగ్రహం నీ జీవితంలో ప్రవేశించిన నాడు నిన్ను నీవు చెరుపుకోవడం మొదలు పెడతారు. మొదటిది, మన జీవితాల్లో విగ్రహాలు ఉన్నాయి అనటానికి మొదటి రుజువు ఏంటంటే మనము చెడిపోయి ఉంటాం. అవి మనల్ని చెడపగొడతాయి, మనల్ని చెరుపుతాయి, మన భక్తిని చెరుపుతాయి. భక్తి చెడిపోయిన వారలారా, ఉదయకాలం వింటున్నారు కదా, భక్తి జీవితంలో నువ్వు చెడిపోయావంటే నువ్వు విగ్రహారాధనను ప్రారంభించావు అని అర్థం. దేవునికి బదులుగా మరో దేనినో ప్రేమిస్తున్నావని, ఆరాధిస్తున్నావని, సేవిస్తున్నావని అర్థం. ఇది విగ్రహము కలుగు చేసే మొదటి నష్టం. రెండవది చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం. విగ్రహం వారి జీవితాల్లో కలుగు చేసిన మరొక నష్టాన్ని మనం చూద్దాం. 32వ అధ్యాయం మొదటి వచనం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి అనుంది. తెలీదా వీరికి? నిజంగా వీరికి తెలీదా? ఒకసారి చూడండి, 24వ అధ్యాయం. మోషే ఏం చెప్పాడు? 24వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 13-14 వచనాలు. మోషేయు 24-13-14 వచనాలు. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికెక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోను హూరును మీతో ఉన్నారు. ఎవరికైనాను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను అని మనం చూస్తాం. మోషే స్పష్టంగా చెప్పాడు, నేను వచ్చేంత వరకు ఉండండి అని చెప్పాడు. నేను కొండ దిగి వచ్చేంత వరకు మీరు ఇక్కడనే ఉండమని మోషే చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ ఆ విషయాలు వారు మర్చిపోయారు. నేను చెప్తాను పిల్లరా, విగ్రహం చేసే రెండవ సంగతి ఏంటంటే అవి మనల్ని చెరపటం మాత్రమే కాదు. ఆ కొండ మీద మోషే ఇశ్రాయేలీల కొరకు తీసుకొస్తున్నటువంటి అతి శ్రేష్టమైన దైవ ప్రత్యక్షతలు ఉన్నాయి. 24వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు ప్రభు మాట్లాడాడు. చూడండి ఉపదేశాలు, మీరు కావలిస్తే చూడండి. ప్రభు మాట్లాడాడు కదా ఏమేం చేయాలని, ప్రత్యక్షపు గుడారాన్ని ఎలా తయారు చేయాలి, మందసాన్ని ఎలా తయారు చేయాలి, ఏ ఉపకరణాలని ఉపయోగించాలి అని. ఈ 25వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు దేవుడు వారికి సిద్ధపరిచినటువంటి ఆ ఆత్మ సంబంధమైన ఉపదేశాలను వారికి దొక్కకుండా, వారు అనుభవించకుండా అవి ఆలస్యం చేస్తారు. విగ్రహము చేసే రెండవ పని ఏంటంటే ఆత్మ సంబంధమైనవి మనము స్వతంత్రించుకోకుండా అవి మనల్ని అడ్డగిస్తాయి. ఆత్మ సంబంధమైనవి మనము స్వతంత్రించుకోకుండా అవి మనల్ని అడ్డగిస్తాయి. ఏవైతే ఆత్మ సంబంధమైన ఉన్నాయో అవి మనము అనుభవించకుండా అడ్డగిస్తాయి. ఆత్మీయతకు మనల్ని దూరం చేస్తాయి. ఈ 5 అధ్యాయాలలో ఉన్న ఉపదేశాలు ఇశ్రాయేలీయులకు చెందకుండా అడ్డగించడం అపవాది లక్షణం. విగ్రహం చేసేది ఏంటంటే ఆత్మ సంబంధమైన వాటిని నీ దగ్గరికి రాకుండా, నిన్ను సమీపించకుండా అవి అడ్డగిస్తాయి. దానికి బదులుగా మరొక ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకుంటాయి. సోదరుడా, ఏ ఆత్మ సంబంధమైన దీవెన, ఏ ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత నీ దగ్గరికి రావట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే నీ జీవితంలో విగ్రహం చొరబడింది అని అర్థం. 5 అధ్యాయాలలో ఉన్న ఉపదేశాలు, 5 అధ్యాయాలలో ఉన్న ప్రత్యక్షపు గుడారపు నమూనా ఏమేమున్నాయి చెప్పండి? మందసం, సన్నిధి రొట్టెల బల్ల, మన్నాగల బంగారు పాత్ర, దీపవృక్షం, ప్రత్యక్షపు గుడారం. ఇవన్నీ కూడా వారి కొరకై నమూనాను తయారు చేసుకొని కిందికి తీసుకొస్తున్నాడు మోషే.
వారు తెచ్చే లోపే వీరు చెడిపోయారు. వీరు వీటిని అనుభవించకుండా చేశారు. అది విగ్రహం అడ్డగించింది. అందులోని ఆనందం, ఆత్మ సంబంధమైన వాటిలోని ఆనందం వీరు అనుభవించకుండా అడ్డకుంది. చూడండి 32వ అధ్యాయం మోషే చేసిన పనిని చూడండి. 19వ వచనం. అతడు పాలెమునకు సమీపించగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువను తన చేతుల నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను అని మనం చూస్తాం. 40 రోజుల దివ్యమైన ప్రత్యక్షత వీరి దగ్గరికి రాకుండా విగ్రహం అడ్డగించింది. పరలోకపు సంబంధమైన మర్మాలు వింటున్నారా? పరలోక సంబంధం అంటే నీకు ఉద్యోగం వస్తే, నీకు స్వస్థత కలిగితే, నీ అప్పులన్నీ తీరితే, మీ బంధువులని తొలగిపోతే పరలోకం నుండి దేవుడు దీవించడానికి అది అర్థం. ఆత్మ సంబంధమైనవి ఏవైనా నీవు పొందగలుగుతున్నావా దేవుని దగ్గర నుండి? ఈ మధ్య కాలంలో ఏవైనా ఆత్మ సంబంధమైనవి నువ్వు సంపాదించుకున్నావా? ఒక వర్తమానాన్ని ప్రోగు చేసుకున్నావా? ఒక ప్రత్యక్షతను పొందావా? పౌలు చూడండి, పౌలు యొక్క ప్రయత్నం అంతదే. రోమీయులకు రాసిన పత్రికలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను అని అన్నాడు. మిగుల అపేక్షించుచున్నాను. ఆత్మ సంబంధమైన వాటిని ఆ దైవజనుడు రోగుల దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అంటే ఆ సంఘాలు ఆత్మ సంబంధమైనవి అనుభవిస్తూ వచ్చాయి. అది వర్తమానం కావచ్చు, ఉపదేశం కావచ్చు, ఒక ప్రత్యక్షత కావచ్చు, నీ ప్రార్థనకు జవాబు కావచ్చు. వింటున్నారా? నీ ప్రార్థనకు జవాబు కావచ్చు, నీ స్తుతులను దేవుడు అంగీకరించడం కావచ్చు. స్పిరిచువల్ మ్యాటర్స్, నాట్ ఫిజికల్ మ్యాటర్స్. ఇల్లు, ఉద్యోగం, ఆరోగ్యం, ఆస్తి, అంతస్తు, ఇవి కాదు. ఇవి నీకు దొరుకుతున్నాయి, వీటిని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు. నేను అది అడగట్లా. ఆత్మ సంబంధమైనవి ఏవైనా నువ్వు పొందుకుంటున్నావా? ఆత్మ సంబంధమైన ఉపదేశం, దేవుడు నీ ప్రార్థనను ఆలకించడం, స్పిరిచువల్ మ్యాటర్స్ నీ లైఫ్ లో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? ఆత్మ సంబంధమైనవి నువ్వు స్వతంత్రించుకుంటున్నావా? ఆత్మ సంబంధమైనవి ఏమీ లేవు. అన్ని భౌతిక సంబంధమైనవి. ఉద్యోగం, ఇల్లు, ఆస్తి, ఆరోగ్యం, డబ్బు, ఇంతే కదా. నీ ప్రార్థన అంతా వేటి కోసం చెప్పు? నీ ప్రార్థనలో 99% ఏమంటే మొత్తం వీళ్ళని బాగు చేయి, నన్ను బాగు చేయి, ఈ గర్భఫలం ఇవ్వు, నా కొడుకును దీవించు, ఇవే కదా మనవి. స్పిరిచువల్ మ్యాటర్స్, ఆత్మీయతను, పరిశుద్ధతను గురించి విన్నావా ఈ మధ్యలో? విశ్వాసాన్ని గురించి నేర్చుకున్నావు ఈ మధ్యకాలంలో? ప్రార్థన జీవితాన్ని గురించి నేర్చుకున్నావు ఈ మధ్యకాలంలో? దేవుని ప్రత్యక్షతలు, దేవుని గుణ లక్షణాలు ఏమైనా కొత్తగా సంపాదించుకున్నావా? ఏమైనా ఒక స్పెషల్ మెసేజ్ దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడా? ఏ ఆత్మ సంబంధమైనవి ఈ మధ్య కాలంలో నువ్వు ప్రోగు చేసుకున్నావు? ఏవి దేవుడు తీసుకొని వచ్చి నీకు ఇచ్చాడు? ఏమి పొందుకున్నావు నువ్వు? అన్ని శరీర సంబంధమైనవి పొందుకొని నేను భక్తిపరుణ్ణి అనుకుంటే మాత్రం దానికి మించిన మూర్ఖత్వం, తెలివిలేనితనం మరొకటి ఉండదు. ఆత్మ సంబంధంగా నువ్వు ఏమి సంపాదించుకున్నావు? పరలోకం నుండి దేవుడు ఆత్మ సంబంధమైన సంగతులు ఏమి తీసుకొని వచ్చి నీకు తెచ్చిచ్చాడు? ఏమైనా ఉన్నాయా? ఈ లాక్డౌన్ లో, ఈ 100 రోజుల పీరియడ్ లో స్పిరిచువల్ గా, ఆత్మ సంబంధంగా నువ్వు సంపాదించుకున్న నూతనమైనవేవి ఉన్నాయా? ప్రోగు చేసుకున్నావా? సంపాదించుకున్నావా? ఎందుకు లేవు? విగ్రహం ఉంది కాబట్టి. భక్తి పరురాలని అనేంతగా బిల్డప్ ఇస్తా ఉంటారు కొంతమంది. నేనే భక్తి పరుణ్ణనే విపరీతమైనటువంటి ప్రదర్శన చేస్తుంటారు మరి కొంతమంది. నా ప్రశ్న ఇది, వాక్యానికి హృదయం స్పందిస్తుందా? ఆత్మ సంబంధమైనవి ఏవైనా దేవుడు నీకు ఇస్తున్నాడా? వర్తమానాన్ని ఇస్తున్నాడా? 350 సంవత్సరాలు న్యాయాధిపతుల కాలంలో దేవుని ప్రత్యక్షత లేదు. రీజన్ ఏంటి? విగ్రహాల్ని ఆరాధించారు. మీరు చూడండి న్యాయాధిపతుల గ్రంథం అంతా. న్యాయాధిపతుల గ్రంథంలో ప్రతిసారి ఏదో ఒక విగ్రహాన్ని తెచ్చిపెట్టుకున్నారు. ప్రభు మాట్లాడాల. ఏ ఆత్మ సంబంధమైన వాటిని వారికి అనుగ్రహించాలి, ఏ ప్రత్యక్షతను వారికి దయచేయాలి. పరలోకం నుండి వారికి ఎలాంటి జవాబు రాలా, పరలోకం నుండి ఎలాంటి సమాధానం రాలా, పరలోకంతో వారికి సంబంధమే లేదు. మొత్తం కోల్పోయారు.
విగ్రహాలు కలుగు చేసే నష్టం. ఆత్మ సంబంధమైనవి మన జీవితంలో మనం అనుభవించకుండా అవి మనల్ని అడ్డగిస్తాయి. దేవుని ఉన్నతమైన ప్రణాళిక, ప్రత్యక్షపు గుడారపు నిర్మాణం, అందులోకి వీళ్ళు వెళ్ళి ఆరాధించటం, ఆ మందసం, దీపవృక్షం, అన్నాగల బంగారు పాత్ర, ఈ అనుభూతులన్నీ, ఈ అనుభవాలన్నీ మోషే వారితో పంచుకోవాలనుకున్నాడు. వారు రాకముందే వీరి విగ్రహాన్ని మృక్కారు. ఈ ఆత్మ సంబంధమైన సంగతులను వారితో సంభాషించలేకపోయాడు. దైవజనుడు కోపపడ్డాడు, పలకల్ని పగలగొట్టాడు. మొత్తం అట్మాస్ఫియర్ ని పాడు చేశారు. స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ని పాడు చేస్తుంది విగ్రహం. ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని పతనం చేస్తుంది విగ్రహం. ఇది రెండవ నష్టం. మూడవ నష్టం 32వ అధ్యాయం నిర్గమాకాండం, విగ్రహాలు కలుగు చేసే మూడవ ప్రమాదాన్ని చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం 26వ వచనం చదువుతుంది. అందుకు మోషే పాలెం యొక్క ద్వారం నిలిచి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమునకు కట్టుకొని పాలెములో ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుణ్ణి, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. విగ్రహాలు కలుగు చేసే మూడవ నష్టం ఏంటంటే, మన మధ్య సమాధానాన్ని పాడు చేస్తాయి. ఎట్లాగో చెప్తాను. 3,000 మందిని చంపారు ఇశ్రాయేలీల రోజు. లేవీయులంతా ఒకవైపు అయ్యారు, ఇశ్రాయేలీలంతా ఒకవైపు అయ్యారు. అది 3,000 మంది చనిపోయారు. చూడండి 28వ వచనం. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి అను. ఇంచుమించు 3,000 మంది కూలి, 3,000 పీపుల్ ఆ రోజు చనిపోయారు. చంపింది ఎవరు? లేవీయులు. చంపింది ఎవరిని? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలకు మధ్య విరోధాన్ని తెచ్చిపెట్టింది ఎవరు? ఈ విగ్రహం. ఇశ్రాయేలీల మధ్య విరోధాన్ని తెచ్చిపెట్టింది విగ్రహం. వారి సమాధానాన్ని పాడు చేసింది, వారి కోఆర్డినేషన్ దెబ్బతీసింది. కలహాలకు కారణం ఏంటో తెలుసా? సమాధానం లేకపోవడానికి సహోదరుల మధ్య కారణం ఏంటో తెలుసా? భార్యాభర్తల మధ్య, భక్తిపరులైన భార్యాభర్తల మధ్య సమాధానం కోల్పోవటానికి కారణం తెలుసా? ఆత్మీయులైన పెద్దల మధ్య, దైవ సేవకుల మధ్య, సహోదరుల మధ్య సమాధానం దెబ్బతినటానికి కారణం ఏంటో తెలుసా? దేవునికి బదులుగా నీవు తెచ్చిపెట్టుకున్నది నీవే అసమాధానానికి కారణమవుతావు. ఒకవేళ నేను విగ్రహాన్ని తెచ్చిపెట్టుకుంటే నేను అసమాధానానికి కారణమవుతాను. నీవు విగ్రహాన్ని తెచ్చిపెట్టుకుంటే నీవు సంఘములో, కుటుంబంలో అసమాధానానికి నీవు బాధ్యత తీసుకోవాలి. నీవు కారణమవుతావు. పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఒకరి మీద ఒకరు పడతాం, ఒకరినొకరు భక్షించుకునే పరిస్థితి, ఒకరినొకరు నాశనం చేసుకునే పరిస్థితి. 3,000 మందిని లేవీయులే ఇశ్రాయేలీయులు చంపారు. అది దేవుడే సెలవిచ్చాడు. సమాధానం పోయింది, వారికి మధ్య వైరం పెరిగింది. లేవీయులు ఇశ్రాయేలీయులు చంపారు. అది న్యాయమే అనిపిస్తుంది వాస్తవానికి. కానీ అక్కడ జరిగింది ఏంటి చెప్పండి? సహోదరుల మధ్య కలహం, సహోదరుల మధ్య యుద్ధం, సహోదరుల మధ్య విభజన, సహోదరుల మధ్య అభిప్రాయ భేదాలు. కారణం ఏంటి? విగ్రహం. యెహోవాను సేవించేవారు ఒకవైపు ఆలోచిస్తారు, విగ్రహాలను పూజించేవారు మరొక వైపు ఆలోచిస్తారు. వీరే శరీర సంబంధులు. అందుకని వీళ్ళ ఆలోచన రెండు పసుపు, రెండు మ్యాచ్ అవ్వవు. వాళ్ళ మాట ఎందుకు పెట్టారు? వాళ్ళ మాట మనం ఎంత మంచి ఆత్మ సంబంధమైన సలహాలు చెప్పినా వాళ్ళు మన మాట వినట్లేదంటే ఎందుకు పెట్టారు వాళ్ళు మన మాట? వాళ్ళు పూజిస్తున్నది విగ్రహాన్ని. ఏదో విగ్రహాన్ని తెచ్చిపెట్టుకున్నారు. భక్తిపరులు అని బయటికి కనపడతారు. ఏదో విగ్రహాన్ని తెచ్చిపెట్టుకున్నారు. వినరు. నీ భార్య వినదు, నీ భర్త వినడు, సంఘంలో వాళ్ళు కూడా వినరు. ఎందుకు సంఘస్థులు వినరు? వాళ్ళు పూజిస్తున్నది విగ్రహం, నువ్వు పూజిస్తున్నది దేవుణ్ణి. వాళ్ళ విగ్రహము ప్రేరేపించిన ప్రకారం వారు ప్రవర్తిస్తారు, ప్రభువు ప్రేరేపించిన ప్రకారం నువ్వు ప్రవర్తిస్తావు. అంతే తేడా. అసమాధానాన్ని తీసుకొచ్చింది విగ్రహం. దేవుని ప్రజల మధ్య సమాధానాన్ని, సహృద్భావ వాతావరణాన్ని, ప్రేమను, సామరస్యాన్ని పాడు చేసింది. యుద్ధాన్ని తీసుకొచ్చింది, రక్తపాతాన్ని సృష్టించింది.
దేవుని ప్రజలు రెండుగా వేరు కావటానికి కారణమైంది. మోషే అన్నమాట, యెహోవా పక్షమున ఉన్నవారు రండి అంటే లేవీలంతా ఒకవైపు వచ్చారు, వాళ్ళంతా ఒకవైపు వెళ్ళిపోయారు. విభజన ఏర్పడింది, చీలిక ఏర్పడింది. రీజన్ ఏంటి చెప్పండి? విగ్రహం. మోషేను పౌలును కొంతమంది ఆరాధించారు, అపోలోను కొంతమంది ఆరాధించారు, కేఫాను కొంతమంది ఆరాధించారు. కొరింథీ మొదటి పత్రికలో విగ్రహాలు తెచ్చిపెట్టుకున్నారు. విభజనలు వచ్చాయి, చీలికలు వచ్చాయి. ఇక్కడ మరొకటి ఉంది. మోషే కొండ మీద ఉన్నాడు, అహరోను హూరులు కొండ దిగువన ఉన్నారు. ఇలాంటి సన్నివేశం ఒకటి ఉంది, గుర్తుంది. ఆ మాట చదువుకొని మనం ముగించేస్తాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ మోషేతో 17:10 నిర్గమాకాండం తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమును ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. బాగా వినండి. మోషే, అహరోను, హూరులు కొండ మీద ఉన్నారు, యెహోషువ కొండ దిగువన ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఏముంది చెప్పండి? కోఆర్డినేషన్. అక్కడ వారు గెలిచారు శత్రువు మీద, ఇక్కడ వీరు ఓడిపోయారు. రీజన్ ఏంటి చెప్పండి? కొండ దిగువన, కొండ పైన పెద్దలైన వారు, నాయకులైన వారు, ప్రవక్త అయినటువంటి మోషే దేవుని దగ్గర ప్రత్యక్షత పొందుతుండగా కింద ఉండి వీరు సహకరించాల్సిన దానికి బదులుగా అహరోను వేరే మార్గంలో నడిపించాడు. చూడండి, అది ప్రమాదం. కోఆర్డినేషన్ ఉండదు. పెద్దలకు, సేవకులకు, కింద ఉన్నవారు ఈ కోఆర్డినేషన్ ఇవ్వరు. చూడండి, కింద ఉన్న వాళ్ళ జీవితాల్లో విగ్రహం ఉందని అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన నాయకునికి, వింటున్నారు జాగ్రత్తగా, ఆత్మ సంబంధమైన నాయకునికి విధేయత చూపకుండా ఆత్మ సంబంధమైన ఈ నాయకునికి భిన్నంగా మరొక మార్గంలో ప్రజల్ని ఎవరు నడిపించినా వారి జీవితాల్లో విగ్రహాలు ఉన్నాయని అర్థం. మోషే కొండ పైన దేవుని దగ్గర నుండి వాక్య ప్రత్యక్షత పొందుతుండగా కొండ దిగువన ఉన్న అహరోను దేవుని ప్రజలను దేవుని వైపు తిప్పి ఉంచాలి. కానీ బదులుగా అహరోను చేసింది ఏంటి చెప్పండి? ప్రజలను దేవుని వైపు నుండి విగ్రహం వైపు తిప్పేశాడు. కోఆర్డినేషన్ లేదు. వాక్య ప్రత్యక్షతను పొందుతున్నటువంటి మోషేకు, నడిపించాల్సిన ప్రధాన యాజకుడైన అహరోనుకు కోఆర్డినేషన్ లేదు. కొండ దిగువన ఉన్న వీళ్ళు ఏం చేయాలి? మోషేకు సహకరించాలి. ఎక్కడుంది సహకారం? సహకరిస్తున్నారా? సంఘములో విభేదాల కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన, శరీర సంబంధులు అయితే సహకరించొద్దండి. నేను అది కూడా చెప్తున్నాను. మీ నాయకులు శరీర సంబంధులైతే, వాళ్ళ ఆత్మీయులు కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి సహకరించొద్దు. మీ నాయకులు ఆత్మ సంబంధులు అయినా కూడా మీరు సహకరించట్లేదు అంటే మీరు శరీర సంబంధులు అని అర్థం. మీరు ఏదో విగ్రహాన్ని పూజిస్తున్నారని అర్థం. మీరు ఏదో విగ్రహాన్ని తెచ్చిపెట్టుకున్నారని అర్థం. అంతే, అనుమానమే లేదు. సమాధానాన్ని దెబ్బతీస్తుంది విగ్రహం. ఐక్యతను పాడు చేస్తుంది విగ్రహం. నేను ముగిస్తున్నాను. ఐక్యతను పాడు చేస్తుంది విగ్రహం. 3 విషయాలు విన్నాం. మన భక్తిని చెరుపుతుంది విగ్రహం. మెడవంచని వారుగా ఆత్మీయతను పాడు చేస్తుంది. వాక్యానికి స్పందించకుండా చేస్తుంది. రెండవది, ఆత్మ సంబంధమైన వాటిని అనుభవించకుండా చేస్తుంది, ఆనందించకుండా చేస్తుంది విగ్రహం. స్పిరిచువల్ లైఫ్ లో ఉన్నటువంటి ఆ స్వీట్నెస్, ఆ మాధుర్యాన్ని నువ్వు అనుభవించకుండా విగ్రహం అడ్డగిస్తుంది. నా నమ్ముకున్నా ఏ ప్రయోజనం లేదు, నాకేం థ్రిల్ లేదు, నేనేం ఫీల్ అవ్వట్లా, నాకు సంతోషం లేదు, యేసుప్రభువుని వెంబడించినట్టు ప్రాబ్లం, ఏదో విగ్రహం ఉంది నీ జీవితంలో. అది. మూడవది, సమాధానాన్ని పాడు చేస్తుంది, ఐక్యతను పాడు చేస్తుంది విగ్రహం. చివరిది ఉంది కానీ నేను దాన్ని చూపించట్లేదు, నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. 33వ అధ్యాయంలో, అదే నిర్గమాకాండం 33వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. చదివి నేను ముగించేస్తున్నాను. నిర్గమాకాండం 33:5 ప్రభు అన్నమాట చూడండి, ఏమన్నాడు? 33:5లో నేను రాను అని అన్నాడు. 33:5 కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణము నేను మీ నడుముకు వచ్చిన నేను మిమ్మల్ని నిర్మూలన చేస్తాను, నాకు బదులుగా నేను దూతను పంపుతాను. నేను రానన్నాడు ఆయన. నేను మీ మధ్యకు రాను అన్నాడు. విగ్రహం దేవుని సన్నిధిని, దేవుని సహాయాన్ని, దేవుని తోడును మన నుండి దూరం చేస్తుంది.
దేవుని సన్నిధిని అనుభవించకుండా విగ్రహం మనకు అడ్డంగా వస్తుంది. దేవుని తోడు, దేవుని సన్నిధి నీ సేవలో, సంఘములో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో దూరమైందంటే కారణం ఏంటంటే దేవునికి బదులుగా మరొకటి ఏదో తెచ్చిపెట్టుకున్నామని అర్థం. నేను రానన్నాడు ఆయన, బదులుగా నేను ఒక దూతను పంపిస్తానన్నాడు. ఉదయకాలం ఆలోచించేద్దామా? విగ్రహాలు తెచ్చిపెట్టే నష్టాలు మన భక్తిని చెరుపుతాయి, ఆత్మీయతను ఆనందించకుండా చేస్తాయి, సహోదరుల మధ్య సమాధానాన్ని, ఐక్యతను పాడు చేస్తాయి, దేవుని సన్నిధిని మనకు దూరం చేస్తాయి. జాగ్రత్త పడదాం. ఆయన ఆలస్యం చేసిన, ఆయన నడిపింపు అర్థం కాకపోయినా, దేవుని ఆజ్ఞలు, వాక్యం కష్టమనిపించిన ప్రభువును గట్టిగా పట్టుకున్నాం. దేవునికి చెందాల్సిన వాటిని, దేవునికి చెందిన వాటిని, దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని దేవుని కొరకు ఉపయోగిద్దాం. మరి దేని కొరకు ఉపయోగించకుండా, ఈ నష్టాలు మన జీవితాల్లో చవి చూడకుండా ఆత్మ సంబంధమైన మేలులు, ఆశీర్వాదాలు అనుభవించడానికి ప్రభు తన కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక.